अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीउद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। नाजरीन, मेदक टाउन के टीआरएस पार्टी दफ्तर में आज MLA मेदक Smt.M.Padma देवेंदर रेड्डी की सदारत में मी कोसम प्रोग्राम जो हर माह मुनाकिद किया जाता था, इस माह भी मुनाकिद किया गया। इस मी कोसम अवामी दरबार प्रोग्राम में हल्के असम्बली मेदक के मुख्तलिफ मकामात से ताल्लुक़ रखने वाले कई अफराद ने अपने अपने हल तलब मसाइल से मुताल्लिक़ दरख्वास्तें पेश की। MLA मेदक Smt.M.Padma देवेंदर रेड्डी ने उन दरखास्तों को वसूल करते हुए उन दरखास्तों के मुताल्लिक़ा अहदेदारों को फिलफौर उन दरखास्तों को हल करने की हिदायत दी। इस मौके पर MLA मेदक Smt.M.Padma देवेंदर रेड्डी ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि मी कोसम प्रोग्राम के ज़रिए से अवाम को काफ़ी फ़ायदा पहुँच रहा है और अवाम अपने अपने हल तलब मसाइल से मुताल्लिक़ इस अवामी दरबार प्रोग्राम में अपनी अपनी दरखास्तें पेश करते हुए अपने मसाइल को हल करवा रहे हैं। आज के मुनाकिदा मी कोसम प्रोग्राम में हल्के असम्बली मेदक के मुख्तलिफ मकामात से ताल्लुक़ रखने वाले कई अफराद ने अपने अपने मसाइल मसलन बरक़ी मसाइल, आसरा पेंशन मसाइल, डबल बेडरूम मसाइल के अलावा पट्टा पासबुक में अगलात की तस्हीह के अलावा दीगर कई अहम मसाइल के मुताल्लिक़ दरखास्तें पेश की। मकामी रुकने असम्बली Smt.M.Padma देवेंदर रेड्डी ने कहा कि अवाम को चाहिए कि वो इस मी कोसम प्रोग्राम से भरपूर फ़ायदा उठाएँ, क्योंकि ये मी कोसम प्रोग्राम अवाम के मसाइल के हल के लिए मुनाकिद किया जा रहा है। इस मौके पर मेदक म्युनिसिपल चेयरमैन मिस्टर टी चंद्रपाल के अलावा टीआरएस पार्टी कायदीन की कसीर तादाद शरीक रही। इस मौके पर CM रिलीफ फंड के तहत मंजूर शुदा चेक्स की MLA मेदक Smt.M.Padma देवेंदर रेड्डी के हाथों तकसीम अमल में लाई गई। సమస్యలు వినడం కోసం ప్రజల దగ్గర కొన్ని రోజులు కేటాయించాలనే ఉద్దేశం కొద్ది మీ కోసం ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది। దాంట్లో భాగంగా ప్రతి నెల 2వ డేటు 16వ డేటు మెదక్ పార్టీ ఆఫీస్లో మెదక్ క్యాంపు కార్యాలయంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది। అదేవిధంగా 24వ డేట్ నాడు రామాయణపేటలో కూడా నిజాంపేట రామాయణపేట నార్సింగ్ మండలాలకు సంబంధించిన సమస్యలు వినడం కోసం కేటాయించడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఈరోజు 16వ డేట్ నాడు ఈరోజు వచ్చిన సమస్యలు ఏంటంటే పూర్తిగా భూ తగాదాల గురించి కానీ, పట్టా పాస్ పుస్తకాల్లో పేరు కరెక్షన్ కోసం కానీ, లేదా పూర్తి వాళ్ళ విస్తీర్ణం ఎక్కకపోవడం కానీ, తర్వాత సర్వే అయిన తర్వాత వాళ్ళకి పట్టా పాస్ పుస్తకాలు రాకపోవడము, అట్లాంటి సమస్యల మీద అదేవిధంగా హౌజెస్ కానీ వికలాంగులు దివ్యాంగులు తమకు కొంచెం బ్యాటరీ వెహికల్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని, తర్వాత ఎలక్ట్రిసిటీ సమస్యలను కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది। వాటన్నిటి కూడా అధికారుల సహాయంతో పరిష్కరిస్తూ ఉన్నాం। దాదాపు 70% సమస్యలు ఇక్కడ ఈ పరిధిలోనే పూర్తిగా వాటికి సమస్యకు పరిష్కారం చూపెట్టడం జరుగుతూ ఉంది। మిగతా ఏదైతే ఒక 20% 30% సమస్యలు ఉంటాయో వాటన్నిటిని కూడా జిల్లా అధికారులతోని కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతోని మంత్రులతో కూడా మాట్లాడి వాటిని సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది। ఇంకేదన్నా పరిష్కరించబడని సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని భూతగాదాలు ఏమన్నా పరిష్కరించబడకుండా ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా కూడా సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది। ఎందుకంటే పదే పదే వాళ్ళు ఈ సమస్య కోసము అధికారుల చుట్టూ కానీ మా దగ్గరికి రావడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరకని సమస్యలు ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా న్యాయ సలహాలు తీసుకొని కోర్టు ద్వారా పరిష్కరించుకునే సమస్యలను సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది। అదేవిధంగా చాలామందికి ధరణి ద్వారా మీ సేవలో ఏ విధంగా ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా మీ సేవలో మనం అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా చాలామందికి తెలియకపోవడం వల్ల వాటిని కూడా ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది। కొన్ని ఫైల్స్ GLMM ద్వారా కానీ అట్లాంటి మిగతాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి। వారు తొందరలోనే అవన్నీ కూడా పరిష్కరించి వాటందరికీ కూడా శాశ్వత పరిష్కారం చూపెడతారు। ఏదేమైనప్పటికీ కూడా మీకోసం అనే ప్రోగ్రాం ప్రజల కోసం, ప్రజల సమస్యలు వినడం కోసం, వారికి సత్వరమే పరిష్కారం చూపెట్టడం కోసం జరుగుతున్న కార్యక్రమం అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను। సహకరిస్తున్న అధికారులందరికీ కూడా ధన్యవాదాలు।